మీరేం చెప్తారు? ఇప్పుడు ఎలా ఉంది ఈ మహానాడు ప్రాంగణం కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, వచ్చిన మహిళలందరికీ అంతా బాగానే ఉందా? భద్రత కావచ్చు, ఏర్పాట్లన్నీ? అంత భద్రతా పరంగా కూడా చాలా బాగా ఉంది. మరియు భోజనాలు అయితేనేమి మరియు వీళ్ళకి వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు అయితేనేమి ఇటువంటివన్నీ కూడా బాగా ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా భోంచేసి వెళ్ళండి అని కూడా మనుషులు పెట్టి చెప్పిస్తున్నారు. ఎవరు కూడా ఉత్త కడుపుతో పోకూడదని చెప్పి ఇక్కడ ఎవరికైనా అసౌకర్యం కలిగినా కూడా పక్కన మళ్ళా కూడా వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు అనేది చేయడం జరిగింది. బాక్సుల ద్వారా కూడా వాటర్ బాటిల్స్ అయితేనేమి ఇట్లాంటివన్నీ కూడా మంచిగా ఉన్నది సార్. ఇక్కడైతే ఏ రకాలు పెట్టారమ్మా భోజనాలు? ఏదో నార్మల్గా పెట్టేస్తున్నారా? కొంచెం బాగానే పెడుతున్నారు సార్. మనకి ఇంట్లో కన్నా ఇంకా బాగున్నాయి. చికెన్ చేశారు, మసాలా రైస్, వైట్ రైస్, అది చికెన్ తిన్న వాళ్ళకి కూడా మరి సపరేట్గా వెజ్ ఉంది, మరియు పెరుగన్నము అన్నీ కూడా బాగున్నాయి సార్. అన్నీ బాగున్నాయి సార్. సదుపాయాలు అయితే బాగున్నాయి. ప్రభుత్వం వచ్చింది 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలల పరిపాలన చూశాక ఒక మహిళగా మీకు ఏమనిపిస్తుంది సార్? సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా ఉంది సార్. చాలా బాగుంది. కాకపోతే ఇంకా కొంచెం, ఎందుకంటే ఈ 5 ఏళ్ళు మనల్ని సర్వనాశనం చేసేసారు. ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం మనము. చెప్పాలంటే ఆర్థికంగా మనం ఒక 20 ఏళ్ళు వెనుకబడ్డాము. దాన్నంతా కవర్ చేసుకొని రావాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి, మన ఇంట్లో పెద్ద ఆయన లాగే చంద్రబాబు గారు అంటే, ఆయన కూడా మొత్తం అంతా సెట్ చేసేస్తాడు. ఏం పర్వాలేదు. ఆయన మీద చాలా నమ్మకం ఉంది మాకు. ఉంటారమ్మా మీ ఇంట్లో? నేను, మా పిల్లలు, మా చేస్తుంటారమ్మా. పాప ఫస్ట్ ఇయర్, బాబు 7th. మరి పిల్లలకి అమ్మఒడి కూడా, అంటే తల్లికి వందనం కూడా ఇస్తామని చెప్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా రేపు స్కూళ్ళు మొదలయ్యే సమయానికి ముందే వేస్తామంటున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? సూపర్ 6లో భాగంగా ఈ పథకాన్ని కూడా అమలు చేస్తామంటున్నారు, ఉచిత బస్సు కూడా. సార్ చేశారు ఖచ్చితంగా. అయితే ఈ సార్ ఏమైతే పథకాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ కూడా వాళ్ళలాగా ఓడి చెప్పి ఓడి చేయరు. 15,000 ఇస్తానని 14,000 ఇచ్చే రకం కాదు. మరియు 3,000 ఫింక్షన్ చేస్తామని 2,250 ఇచ్చే రకం కాదు. చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తారు, కానీ చెప్పిన దానికన్నా తక్కువ చేసే రకం అయితే కాదు ఆయన. మరి ఏంటి ఇంతకుముందు ఈ పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం కావచ్చు, లోకేష్ గారి కోసం కావచ్చు, రోజా గారు, పేరు నాని, కొడాలి నాని వీళ్ళంతా చాలా మాట్లాడేవారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు ఈరోజు? ఇప్పుడు కొడాలి నాని అయితేనేమి, ఇంకోరు అయితేనేమి విర్రవీక్కొని ఎక్కువ మాట్లాడారు. ఇప్పుడు ఏడున్నాడు? ఎక్కడో దాసి పెట్టుకున్నాడు. ఎక్కడున్నావా అంటే ఉన్నాను అని చెప్పేదానికి మొన్న ఒక పెళ్ళికి వచ్చాడు. రోజా గారు అంటారా? రోజా గారు ఆమె మహిళ అని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ఆమె మహిళలు మాట్లాడినట్టు మాట్లాడడం లేదు. సాటి మహిళగా మేము ఆమె మా మహిళ అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాము. అంటే మీరు ఎప్పుడు అంటున్నారు, కానీ మీ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో మీ చిన్న బాస్ లోకేష్ గారికి ఆమె చీరాగాదులు కూడా పంపించారు. మామూలే సార్, పంపించలే. చెల్లెలు పంపించింది నా భార్యకు అనుకున్నాడు ఆయన, అంతే కదా. ఏం తప్పేం లేదు, చెల్లెలు అనుకుంటాము. ఏం తప్ప ఏమన్నా? మన చెల్లి నా భార్య పంపించింది అనుకున్నాడు మా నాయకుడు, అంతేగా. లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, అంటే మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు కదా. సో ఎట్లా ఉంది ఈయన వచ్చిన తర్వాత? ఎందుకంటే ఇంతకుముందు ఐటీ మినిస్టర్గా గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఈయనకి ఏం తేడా కనిపిస్తుంది ఐటీ మినిస్ట్రీలో? చదువుకున్న వాళ్ళకి చదువు విలువ తెలుస్తుంది. చదువుకున్న వాళ్ళకి సమాజంలో మన పిల్లల్ని ఎట్లా మనము కనబరుచుకోవాలా అనేది తెలుస్తుంది. చదువురాని వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఇచ్చి తిట్రా నేను చూసుకుంటా అనే టైప్ అయితే మా వాళ్ళు కాదు. అట్లా చేయరు కూడా. ఎందుకంటే ఈయన ఏదన్నా మిస్టేక్ చేసినా కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కూడా ఏమి కొడుకు కదా అని వెనకేసుకొచ్చే రకం కాదు. వాళ్ళ పార్టీలో వెనకేసుకొచ్చేది ఉంది, మా పార్టీలో ఉండదు సార్. అలాగా ఎవరినైనా కూడా దండించే రకం ఆయన. అదిగాక లోకేష్ గారు వచ్చినారు, మొత్తం అంతా ఆయన పాదయాత్ర చేసి ఎవరికి ఎక్కడ కష్టాలు ఉన్నాయి ఏమనేది అన్నీ చూసుకున్నారు. ఎవరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేటివి కూడా రాసుకొని కూడా వెళ్ళడం అనేది జరిగింది. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి కూడా అన్ని న్యాయాలు అయితే చేసుకుంటూ పోతున్నారు. అన్నీ ఒకసారి చేయాలంటే చేయలేరు కదా సార్. ఓకే అమ్మ, మీ పేరమ్మా? నా పేరు ప్యారీమా, షేక్ ప్యారీమా. ఓకే, ఎలా ఉందమ్మా? మహానాడుకి వచ్చారు. ఎంత ఉంటుంది మీ వయసు అసలు? నా వయసు 47 సార్. 47. ఎందుకు ఎండలో హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదా, టీవీలో చూడొచ్చు కదా సార్. కార్యకర్తలము, పార్టీకి పనిచేసేవాళ్ళము, కష్టపడి శ్రీరామన్న అడుగుజాడుల్లో నడుస్తూ చాలా కష్టపడినాము. మా పోలీసు వాళ్ళు కూడా నోటీస్ పంపిస్తున్నారు ఇంట్లోకి. అయినా వైసీపీ హయాంలో చాలా మాకు స్టేషన్లకు పంపించినారు, కొట్టినారు. అయినా కూడా మేము తెలుగుదేశం పార్టీకి గెలిపించుకున్నాం. అంత దెబ్బలు కాసి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పార్టీలో ఉండాల్సిన అవసరం ఉంది. మారిపోవచ్చు కదా పార్టీ, లేదంటే రాజకీయాలకు దూరంగా వెళ్ళొచ్చు కదా. ఎందుకు మారుతాము? తెలుగుదేశం పార్టీకి గెలిపించుకున్నాము. బాగా ఎంజాయ్గా బాగా ఉన్నాము. గెలిపించుకున్నారు. మరి 11 నెలల పాలన బాగానే ఉందా? చంద్రబాబు బాగా చేస్తున్నారా? బాగా చేస్తున్నారు సార్, బాగా చేస్తున్నారు. నిజమేనా? నిజమే సార్. గెలిపించుకున్నందుకు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం సార్. బాగా